హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సౌత్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడు, ఒకే ఒక్క పిలుపుతో కోట్లాది మందిని కదిలించగల మాస్ లీడర్ అతనే దళపతి విజయ్. ఈరోజు ఆయన వెనక కోట్లాది మంది అభిమానులు ఉండొచ్చు, కానీ ఒకప్పుడు ఇదే ప్రపంచం ఆయన్ని చూసి నవ్వింది, అవమానించింది. చిన్నప్పుడు విజయ్ చాలా యాక్టివ్గా ఉండేవాడు, అల్లరిగా ఉండేవాడు. కానీ తన ప్రాణ సమానమైన చెల్లెలు విద్య అనారోగ్యంతో చనిపోవడం విజయ్ని పూర్తిగా మార్చేసింది. ఆ బాధతో అతను ఎవరితోనూ మాట్లాడకుండా చాలా సైలెంట్గా మారిపోయాడు. కానీ ఆ నిశ్శబ్దమే అతనిలో ఒక అగ్నిపర్వతాన్ని దాచి ఉంచింది. తండ్రి డైరెక్టర్ కావడంతో 18 ఏళ్ల వయసులో నాలాయ తీర్పు అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. సినిమా ఫ్లాప్ అవడం వల్ల ఒక ఎత్తైతే, అప్పట్లో ఒక ప్రముఖ మ్యాగజైన్ విజయ్ ఫోటో వేసి, ఈ ముఖం చూస్తేనే వాంతులు వస్తున్నాయి, ఎలాంటి వాడు హీరోనా, ఇండస్ట్రీ అతను ఒక శాపంగా మారతాడు అంటూ అత్యంత దారుణంగా విమర్శించింది. ఒక 18 ఏళ్ల కుర్రాడికి అంతకంటే పెద్ద అవమానం ఇంకేముంటుంది? ఆ మాటలకి విజయ్ కుంగిపోలేదు. తన లుక్స్ బాగాలేదన్న వాళ్ళ ముందే తన డ్యాన్స్ స్టైల్, యాక్టింగ్తో మెప్పించాలని పగలు రాత్రి కష్టపడ్డాడు. తన తప్పులను సరిదిద్దుకుంటూ పక్కింటి కుర్రాడిలా ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. పూవే వనక్కాగా, కాదలుక్కు, మర్యాదై వంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్కి మనసులు గెలుచుకున్నాడు. 2004లో వచ్చిన గిల్లీ సినిమాతో విజయ్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. అదే తెలుగులో ఒక్కడు రీమేక్. థియేటర్లలో రికార్డుల వేట మొదలైంది. స్క్రీన్పై ఆయన ఎనర్జీ, డ్యాన్స్ చూసి యావత్ సినీ ప్రపంచం షాక్ అయింది. అప్పటి వరకు విమర్శించిన నోళ్లే ఆయన్ని దళపతి అని పిలవడం మొదలెట్టాయి. విజయ్ పుట్టుకతోనే గ్రేట్ డ్యాన్సర్ ఏమి కాదు. ప్రతిరోజు గంటల తరబడి ప్రాక్టీస్ చేసి ఈరోజు ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ డ్యాన్సర్గా నిలిచాడు. ఒక దశలో 2007, 2010 విజయ్ నటించిన సినిమాలు వరుసగా 6 సినిమాలు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. విజయ్ పని అయిపోయింది, అతను రొటీన్ సినిమాలు జనాలకి బోరు కొట్టిస్తున్నాయని మళ్ళీ రాయడం మొదలుపెట్టారు. కానీ దళపతి జీవితంలో ఓటమనే పదమే లేదు. కాస్త గ్యాప్ తీసుకుని కథల ఎంపిక మార్చి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన తుపాకీ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అయ్యేలా కంబ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత కత్తి, మార్షల్, సర్కార్, మాస్టర్, లియో సినిమాలతో సౌత్ ఇండియాలోనే తిరుగులేని చక్రవర్తిగా ఎదిగాడు. రాజకీయాల్లోకి నేరుగా రాకముందే విజయ్ తన అభిమాన సంఘాన్ని విజయ్ మక్కల్ ఇయక్కం పేరుతో ఒక సామాజిక సేవా సంస్థగా మార్చారు. పేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పించడం, విద్యా పురస్కారాలు ప్రతిభగల విద్యార్థులకు స్వయంగా సన్మానం చేయడం, రక్తదాన శిబిరాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయం చేయడం, ఈ క్షేత్రస్థాయి పనులే ఆయనను రాజకీయాల వైపు నడిపించాయి. 2024 ఫిబ్రవరిలో విజయ్ తన రాజకీయ పార్టీని తమిళగా వెట్రి కలగం టీవీకే అని ప్రకటిస్తూ సినిమాలకు స్వస్తి పలుకుతానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనేది విజయ్ లక్షణం. కోట్ల ఆస్తి, దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్నప్పటికీ తన అభిమానులను ఎప్పుడూ అన్నయ్య, చెల్లి, అక్క అంటూ ఎంతో వినయంగా మాట్లాడుతుంటారు. చివరి మాట ఏంటంటే, మీరు ఎలా మొదలు పెట్టారనేది ముఖ్యం కాదు, దారిలో ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎంతమంది మిమ్మల్ని నమ్మకపోయినా, మీ పని మీద మీకు నమ్మకం ఉంటే మీ చరిత్రను మీరే తిరగరాయవచ్చు. ఎన్ని విమర్శలు ఎదురైనా, ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా వాటన్నింటినీ తట్టుకుని ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు. ఇదే దళపతి విజయ్ రేంజ్. శూన్యం నుండి సామ్రాజ్యాన్ని శాసించే స్థాయికి ఎదిగిన రియల్ మోటివేషన్. శూన్యం నుంచి సూపర్ స్టార్గా ఎదిగిన విజయ్ లైఫ్ స్టోరీ ప్రతి ఒక్కరిలో నరనరాన రక్తం ఉడికించే ఒక గ్రేట్ మోటివేషన్. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.